హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలిమా తిరుపతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను టేస్టీ చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా సరికొత్తగా రవ్వతో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చపాతీ మనకి పప్పులోకైనా, ఆలూ ఫ్రైలోకైనా, నాన్ వెజ్ చికెన్కి అయితే ఇంకా బాగుంటుంది. అన్ని వంటల్లో, అన్ని కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. మనం మామూలుగా చేసుకునే చపాతీ కంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. రవ్వతో చేసే చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ వాటర్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో 1 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్, సాల్ట్, ఆయిల్ మొత్తం ఈ రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్నాం కదా హాట్ వాటర్, ఈ హాట్ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇట్లా పోసుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వకి 2 కప్స్ హాట్ వాటర్ పడతాయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పిండి పడుతుంది. ఇంకో 1/2 కప్ మైదా పిండి వేసుకోవాలి. మొత్తం 1 కప్ మైదా పిండి పడుతుంది. మొత్తం కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మొత్తం 1.5 కప్పు మైదా పిండి పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసి ఈ పిండిని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇలా కలుపుకొని పిండి ముద్దలుగా చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని ఈ పిండి ముద్దని ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని చపాతీ కర్రతో నాలుగు వైపులా సమానంగా రుద్దుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ చల్లుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేయడం ద్వారా చపాతీ అనేది పొరలుగా వస్తుంది. ఈ చపాతీ అనేది బాగా లావుగా కాకుండా, బాగా పలుచగా కాకుండా
కొంచెం మీడియం సైజ్ ఉండేలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇలా రుద్దుకున్నాం కదా, రుద్దుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండి ఇలా రుద్దుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం వేసుకోవాలి. తర్వాత చపాతీ వేసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీని టర్న్ చేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి చపాతీ. ఇలా పొంగుతున్న చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పిండి చల్లుకోవాలి. తర్వాత ఇంకొక పిండి ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. సేమ్ ఇప్పుడు చేసుకున్నట్టే మళ్ళీ ఇవన్నీ అలాగే చేసుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీలాగా 4 వైపులా సమానంగా రుద్దుకోవాలి. పిండి చల్లుకొని ఇంకొక ముద్ద తీసుకోవాలి. దీన్ని సమానంగా 4 వైపులా సమానంగా రుద్దుకోవాలి. బాగా పలసగా అవసరం లేదు, మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. 4 వైపులా సమానంగా రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా రుద్దుకోవాలి. తర్వాత కొంచెం మైదా పిండి చల్లుకొని ఇలా రుద్దుకోవాలి. తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి చల్లుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. మళ్ళీ చపాతీలాగా రుద్దుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం ద్వారా చపాతీ అనేది లేయర్గా వస్తుంది, మళ్ళీ పొంగుతుంది కూడా. ఇప్పుడు 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని రుద్దుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం ద్వారా చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, స్మూత్గా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా పొంగుతున్నాయి కదా. చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీలు చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.